వారం రోజులైనా యూట్యూబర్ సన్నీ భయ్య జాడా తెలియడం లేదు. చెన్నై ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే సన్నీ భయ్యను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలో రహస్య ప్రాంతంలో సన్నీ భయ్య విచారణ కొనసాగుతోంది. ఎన్ఐఏ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు పాక్ గుడచర్యం చేస్తూ పట్టుబడిన జ్యోతి మల్హోత్రా, సన్నీ భయ్యలను కలిపి ఎన్ఐఏ విచారిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్ వీడియో చేసి దుబాయ్ మీదుగా చెన్నైకి సన్నీ భయ్య చేరుకున్నాడు. ఆ వెంటనే ఎన్ఐఏ అతడిని అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్లో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారితో సన్నీ భయ్య సమావేశమైన వీడియోలు బయటకు రావడంతో కలకలం రేగింది. దీంతో సన్నీ భయ్యతో సంబంధాలు ఉన్న వారిపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. వారం రోజులైనా యూట్యూబర్ సన్నీ భయ్య జాడా తెలియడం లేదు. చెన్నై ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే సన్నీ భయ్యను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. చెన్నైలో రహస్య ప్రాంతంలో సన్నీ భయ్య విచారణ కొనసాగుతోంది. ఎన్ఐఏ అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు పాక్ గుడచర్యం చేస్తూ పట్టుబడిన జ్యోతి మల్హోత్రా, సన్నీ భయ్యలను కలిపి ఎన్ఐఏ విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సన్నీ యాదవ్ ఎక్కడున్నాడనే ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు అఫీషియల్ గా అరెస్ట్ ని అనౌన్స్ చేయకపోవడంపై మాత్రం తల్లిదండ్రుల్లో ఈ ఆందోళన వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ కు ఒక స్పై కెమెరాగా పనిచేస్తున్నటువంటి జ్యోతి మల్హోత్రాను ఇటీవలే అరెస్ట్ చేసినటువంటి ఎన్ఐఏ తనను అరెస్ట్ చేశాము, తిరిగి కస్టడీ పొందాము, మళ్ళీ తిరిగి జైలుకి పంపించామంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. కానీ సన్నీ యాదవ్ విషయంలో ఎన్ఐఏ ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ ఇంకా అఫీషియల్ ప్రకటించలేకపోతా ఉంది. అసలు ఎన్ఐఏ అదుపులో ఉన్నాడా లేదా? ఇన్ని రోజుల పాటు ఒక దర్యాప్తు సంస్థ అదుపులో ఉంటే డెఫినెట్ గా దీన్ని అరెస్ట్ చూపించాల్సి ఉంటుంది. అతనికి ఈ ఉగ్ర లింకులకు గల సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి, ఎవరితో ఏర్పడ్డాయి, సన్నీ యాదవ్ కుట్ర ఏంటి, ఇటు పాకిస్తాన్ వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, ఇటీవలే పాక్ ఇండియా వార్ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ప్రత్యేకంగా తన వాహనాన్ని తీసుకొని ఇక్కడి నుంచి కూడా పాకిస్తాన్ కి వెళ్లి ఎవరిని కలిశాడు, ఏ ఉద్దేశంతో వెళ్ళాడు, అక్కడ వెళ్లి ఎవరితో సమావేశం అయ్యాడు అనే ఒక ఇన్ఫర్మేషన్ ని కూడా ఇప్పటి వరకు ఎన్ఐఏ అధికారులు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. అతను పాకిస్తాన్ పర్యటన ముగించుకొని తిరిగి కేరళ మీదుగా హైదరాబాద్ వస్తుండగా ఆ బార్డర్ లో ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని అనేక రకాలుగా క్వశ్చన్ చేశారు. వారం రోజులు అవుతున్నా ఎన్ఐఏ ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చూపించలేకపోతా ఉంది అంటూ మాత్రం తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. భయ్యా సన్నీ యాదవ్ ఒక యూట్యూబర్, అంతకు మించి ఇప్పుడు అతను పాకిస్తాన్ కి వెళ్లి పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నాను, పాకిస్తాన్ దేశానికి ఎంటర్ అయ్యానంటూ కూడా వరుసగా అక్కడ ఉన్నటువంటి ప్రతి సన్నివేశాన్ని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా షేర్ చేయడంపై అతనికి జకీర్ నాయక్ కు సంబంధాలు ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తా ఉన్నారు. ఇటు జ్యోతి మల్హోత్రా, భయ్యా సన్నీ ఇద్దరిని కూడా విడివిడిగా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ జ్యోతి మల్హోత్రా ఈ కేసుకు సంబంధించి పాక్ హై కమిషన్ సభ్యుడితో నిత్యం టచ్ లో ఉంటుంది. భారత కీలక సమాచారాన్ని షేర్ చేసింది. తను పాకిస్తాన్ కి ఒక స్పై కెమెరాలో పనిచేస్తా ఉంది యూట్యూబర్ అంటూ కూడా జ్యోతి మల్హోత్రా పైన ఇప్పటికే కుట్ర కేసులు పెట్టి దేశంలో ఉన్నటువంటి భద్రతా కేసుకు సంబంధించి ఆ సెక్షన్స్ అన్ని కూడా జ్యోతి మల్హోత్రా పైన నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఇప్పుడు సన్నీ యాదవ్ విషయంలో కూడా ఎగ్జాక్ట్ గా ఎన్ఐఏ ఈ రకంగానే ముందుకు వెళ్లబోతా ఉందనే ఒక ఊహాగానాలు ప్రచారం సాగుతా ఉన్నాయి. భయ్యా సన్నీ యాదవ్ భద్రతకు సంబంధించినటువంటి అంశం పాకిస్తాన్ కి వెళ్లి ఎవరికి మెసేజ్ ఇవ్వడం కోసం తను ఈ దేశం దాటి ఆ దేశానికి వెళ్ళాను బైక్ రైడింగ్ చేసుకుంటూ అంటూ కూడా ఆ విషయాన్ని పదే పదే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేయడంపై మాత్రం ఎన్ఐఏకు అనేక అనుమానాలు ఉన్నాయి. జకీర్ నాయక్ ఇతనికి ఆర్థిక పరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయనేది కూడా పోలీసులకు కొన్ని దర్యాప్తు సంస్థలు ఆ వివరాలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఎన్ఐఏ సన్నీ యాదవ్ ని ఒకవేళ అదుపులోకి తీసుకున్నట్టయితే అఫీషియల్ గా అరెస్ట్ ప్రకటించకపోవడం వెనుక ఇంకేదైనా రహస్యం దాగి ఉందా, ఏదైనా అంతర్గతంగా డైరెక్ట్ ఉగ్రవాద సంస్థలో సన్నీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఆర్థిక పరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ ఇచ్చిన తర్వాతనే తను ఈ పాకిస్తాన్ దేశానికి దీనికోసం వెళ్లాడనే ఒక కోణంలో ఎన్ఐఏ అధికారులకు ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకోవడానికే ఇంకా విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. వైశాలి, అయితే జ్యోతి మల్హోత్రాతో సన్నీ యాదవ్ కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారా?
సన్నీని అదుపులోకి తీసుకున్న తర్వాత తన మొబైల్ ఫోన్, తన బ్యాంక్ అకౌంట్స్, తను ఉపయోగిస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటిని కూడా ఇండివిజువల్ గా ఎన్ఐఏ అధికారులు వాటిని పరిశీలిస్తా ఉన్నారు. అసలు ఏ స్టేజ్ నుంచి ఇతను యూట్యూబర్ గా మారాడు, ఈ సందర్భంలో పాకిస్తాన్ కి వెళ్లి ఆ యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఇంత ఉద్రిక్త వాతావరణం ఉంది, రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతా ఉంది, ఇటు భారత్ ప్రజలంతా కూడా ఉలిక్కి పడ్డారు, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాల ద్వారా భారత్ పైన తెగబడ్డటువంటి పాక్ తిరిగి పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం కోసం, లేదా అక్కడ ఉగ్రవాద సంస్థలకు మెసేజ్ ఇవ్వడం కోసం, లేదా అక్కడ జకీర్ నాయక్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో అక్కడికి వెళ్లి ఇంకెవరైనా కలిసి ఆ సమాచారాన్ని షేర్ చేశారంటూ కూడా రకరకాలుగా అనేక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. వీటన్నిటిపైన తన మొబైల్ ఫోన్ ని, సోషల్ మీడియా అకౌంట్స్ ని, తనకు ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాలన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. జకీర్ నాయక్ హిందూ దేశంలో చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. మత విద్వేషాలని రెచ్చగొట్టడము, విద్యార్థులను ఊసిగొల్పడము, మతోన్మాదం వైపు ఎక్కువగా జనాలని ప్రొవోక్ చేసినటువంటి వ్యక్తి జకీర్ నాయక్. అలాంటి వ్యక్తితో సన్నీకి సంబంధాలు ఉన్నాయంటే డెఫినెట్ గా పాకిస్తాన్ ఉన్నటువంటి టెర్రర్ లింక్స్ సన్నీకి ఉండవచ్చు అనేది కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇన్ని రోజుల పాటు అదుపులో ఉన్నటువంటి సన్నీని ఇంకా అరెస్ట్ చూపించట్లేదంటే అతని వెనక ఉన్నటువంటి అన్ని వివరాలన్నింటి కూడా పోలీసులు బయటికి లాగుతా ఉన్నారనేది మాత్రం సమాచారం అందుతుంది వచ్చారు. అయితే ఈ జకీర్ నాయక్ తో సన్నీ యాదవ్ ఇంటర్వ్యూ కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చా? ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఏ సందర్భంలో ఎందుకు జకీర్ నాయక్ ని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది? ఒక యూట్యూబర్ గా ఉండి ఒక రెండు దేశాలకు సంబంధించినటువంటి అంశం పైన పదే పదే జకీర్ నాయక్ తో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? డెఫినెట్ గా సన్నీకి పక్క దేశం నుంచి ఆర్థిక పరమైనటువంటి ఫండ్స్ అందుతా ఉన్నాయి, వారితో సతి సంబంధాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు తను ఒక రైడర్ పేరుతో విదేశాలకు వెళ్లి ఇక హైదరాబాద్, తెలంగాణ లేదా తన జిల్లా భారతదేశానికి చెందినటువంటి సమాచారం ఇవ్వడం కోసం ఈ రైడింగ్ పేరుతో, రైడింగ్ ముసుగులో ఎన్ని రోజుల పాటు తన లైఫ్ ని గడిపాడనే దానిపై కూడా ఎన్ఐఏకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అందుకే పూర్తి స్థాయిలో అతను ఇంకా విచారణ చేపడతా ఉన్నారు. ఎన్ఐఏ అదుపులో ఉన్నాడా లేదా అనే దానిపై మాత్రం ఇంకా అఫీషియల్ గా వాళ్ళ అరెస్ట్ చూపించాల్సి ఉంటుంది. అరెస్ట్ చూపించినటువంటి వెంటనే తిహార్ జైలుకి తరలించి అనంతరం అతని కస్టడీలోకి తీసుకుని మళ్ళీ విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఒక యూట్యూబర్ గా ఉన్నటువంటి సన్నీ పాకిస్తాన్ నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా తన అకౌంట్ లోకి ఎక్కడి నుంచైనా ఆర్థిక పరమైనటువంటి డబ్బులు అందజేశారా, అందజేసింది ఎవరు, ఏ పర్పస్ పైన అందజేశారు, ఎందుకు ఆ పక్క దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ తో పరిచయాలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనే ఒక కోణంలో విడిగా అటు జ్యోతి మల్హోత్రాను, ఇటు భయ్యా సన్నీ యాదవ్ ఇద్దరిని కూడా విడివిడిగా ఎన్ఐఏ అధికారులు క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.